ఇంతకుముందు లెసన్స్లో స్కెలెటన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ స్కెలెటన్ని మోడల్కి ఎలా స్మూత్ బైండ్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు కంట్రోల్ రిగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఇంతకుముందు పాత వర్షన్లో ఈ కంట్రోల్ రిగ్ క్రియేట్ చేయటం అనేది ఫుల్ బాడీ ఐకే ఆప్షన్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు హ్యూమన్ ఐకే అనే ఆప్షన్ ఉంటుంది. ఈ హ్యూమన్ ఐకే ఆప్షన్లోకి వెళ్తే మనం కంట్రోల్ రిగ్ని క్రియేట్ చేయవచ్చు. ముందుగా మెయిన్ మెనూలో యానిమేషన్ సెట్ చేసి ఉంచి స్కెలెటన్ ఆప్షన్లోకి వెళ్ళి హ్యూమన్ ఐకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సైడు హ్యూమన్ ఐకేకి సంబంధించిన మెనూ రావటాన్ని గమనించవచ్చు. ఇందులో డిఫైన్లో 2 ట్యాబ్లు ఉన్నాయి. స్కెలెటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ స్కెలెటన్ని మనం డిఫైన్ చేయాలి. అంటే ఏ జాయింట్స్ దేనికి సంబంధించినవి అనేది మనం దానికి లింక్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసి, అంటే ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. మనం ఏదైతే డబుల్ క్లిక్ ఇచ్చామో ఆ పార్ట్ హైలైట్ అవ్వటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఇది దేనికి మనం లింక్ డిఫైన్ చేయదలుచుకుంటున్నామో ఆ పార్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఆ జాయింట్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ రావడానికి గమనించవచ్చు. అంటే అది ఓకే అయింది. తర్వాత అదేవిధంగా అన్ని జాయింట్స్ని మనం వరుసగా డిఫైన్ చేయాలి. ఇప్పుడు తర్వాత దీన్ని డిఫైన్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నామో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి తర్వాత ఇక్కడ జాయింట్ని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా అన్నీ వరుసగా పూర్తి చేయాలి. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ రావడానికి గమనించవచ్చు. అంటే మనం డిఫైన్ చేయటం పూర్తయింది. ఇప్పుడు మనం కంట్రోల్ రిగ్ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో క్రియేట్లో కంట్రోల్ రిగ్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంట్రోల్ రిగ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ కంట్రోల్ రిగ్ క్రియేట్ అయిన తర్వాత మనం యానిమేషన్ చాలా ఈజీగా చేయవచ్చు. ఈ విధంగా ఇక మనం కంట్రోల్ క్రియేట్ చేయడం ద్వారా ఇక్కడ నుంచి మనకి యానిమేషన్కి
సంబంధించిన మనకి ఏదైతే మనం యానిమేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అవి వరుసగా మనకి కావాల్సిన పొజిషన్లో సెట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ వాటికి సంబంధించిన కీస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మనకి యానిమేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకి యానిమేషన్ క్రియేట్ చేసుకునేటప్పుడు అటు ఇటు మనకి పొజిషన్ జరుపుకోవడానికి కంట్రోల్ రిగ్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా ఈజీగా మనం హ్యాండ్స్ని కానీ లెగ్స్ని కానీ చాలా ఈజీగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే పొజిషన్ అనుకుంటున్నామో ఆ పొజిషన్కి అది కరెక్ట్ చేసినాక కీస్ క్రియేట్ చేస్తే యానిమేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది.